నేను అసలు ఇంకోటి మేము అసలు ఎక్కడ మీరు చెప్తే కనుక ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూస్ కూడా చాలా అరుదుగా ఇస్తున్నాం. మేము కాకపోతే రోజు మేము ఏమి ఇస్తామండి, హైడ్రా నుంచి ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తాం. ఓకే, ఏం జరిగిందనేది ఇస్తాం. దాంట్లో నా పేరు ఏమని జస్ట్ ఆదేశాలు వీడియోలు చూపించినా మీరు చూపించవచ్చు. ఇప్పుడు అంటే నేనది ఇంటర్వ్యూల మధ్యలో ఇంకోటి అసలు ఇంటర్వ్యూలో అవ్వకుండా మేము మళ్ళీ 2-3 నెలలు ఆపాను. ఇది వద్దు, మనం ఇది ఎందుకంటే ఇది పబ్లిసిటీ పిక్చర్ అన్నారు. దాంతో ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. మీ అభిమాన సంఘాలు కొన్ని పాలాభిషేకాలు చేసినాయి, ఒకసారి చూద్దాం. మీ అభిమాన సంఘం ఎవరో పాలాభిషేకం చేస్తున్నారు, ఇది వరంగల్లో. ఇంకోటి అన్నదానం చేస్తున్నారు, బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇది నేను చేపించింది చేయలేండి, మీరే అంటలేదు. కానీ ఇలాంటి మీరు ప్రోత్సహిస్తారు, ఇలాంటి మీకు ఇష్టం కాబట్టి వాళ్ళందరూ ఇలాంటివి చేస్తున్నారు అని అంటారు. మీకు చెప్తాను చూడండి. అక్కడ దీంట్లో అతను ఒక ఇంటి గురించి దాదాపు కొన్ని ఏళ్లగా తిరుగుతున్నటువంటి సమస్య పరిష్కారం ఒకరోజు మా దగ్గరికి రాగానే మేము స్టఫ్ యాక్షన్ చేయంగానే పరిష్కారం అయిందనమాట. సో అతను ఎవడో వరంగల్ నేను కమిషనర్గా ఉన్నప్పుడు అతను వచ్చేసి అతను ఒక హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అతను వెళ్ళేసి ఏది సమ్ పాలాభిషేకాలు మీరు అన్నట్టు ఏదో చేశాడు. నేను తర్వాత వరంగల్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, మీరు దయచేసి ఇటువంటిది అందరూ పాలాభిషేకాలు చేయొద్దు, నాకు చాలా సెన్సిటివ్గా ఉంటుందని చెప్పి కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. ఇట్లాంటివి చేయటం మాకు ఇష్టం ఉండదు, మా ఉద్యోగాన్ని మేము చేస్తున్నాం అని చెప్పి కూడా. సో ఎవరు కూడా మేము అది అంటే మీరు అన్నట్టు పబ్లిసిటీ పిచ్చి లేకపోతే ప్రాపగాండా పిచ్చి అది కాదు. వాళ్ళకి ఎందుకంటే సమస్య ఏదైతే పరిష్కారం కాని సమస్య, నేనేమంటానంటే వ్యవస్థలు ఉండి పరిష్కారం చేయకపోతే సమస్యలు ఆ వ్యవస్థలు ఉండే వేస్ట్ అని అనుకుంటాను. ఆ నమ్మకంతో నేను ఉద్యోగం చేస్తుంటాను. సో మేము ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా అతను రిలీఫ్ ఉంది. ఒక వ్యక్తి 30 ఏళ్ళ నుంచి తిరుగుతుంటాడండి, అతని సమస్య పరిష్కారం కాదు. మరుసటి రోజు పరిష్కారం అయిపోగానే వెంటనే రాగానే పరిష్కారం అయితే అతను ఎలా ఉంటుంది రెస్పాన్స్? డెఫినెట్గా ఇలానే ఉంటుందన్నమాట. సో దానికి మేము చెప్పి చేసేదే ఉండదు.